నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తారక్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని, అందుకోసం ఇప్పటికే భారీ ప్రణాళిక సిద్ధం చేశారంటూ పలు పోస్టులు వైరల్ అయ్యాయి. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారని, ఊరువాడ అనే పేరుతో సుమారు 100 కోట్ల వ్యయంతో పేదలు వెనుకబడిన వర్గాల కోసం భారీ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారని, ఆ కార్యక్రమాల వివరాలను ఈ నెల 18న తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్లో స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలతో అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారాలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు వెంటనే స్పందించాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. తారక్ చేపట్టే సేవా కార్యక్రమాలను రాజకీయాలతో ముడిపెట్టడం పూర్తిగా తప్పని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ఆయన వ్యక్తిగత ఆలోచన మాత్రమేనని, దానిని రాజకీయ ప్రవేశంగా ప్రచారం చేయడం సరికాదని అభిమాన సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఇదే అంశంపై ఎన్టీఆర్ పిఆర్ టీంను సంప్రదించగా రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త పూర్తిగా నిరాధారమైనని, ఈ నెల 18న ఎలాంటి రాజకీయ ప్రకటన ఉండదని వారు కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం తారక్ దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని, ఆయన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టుల షూటింగ్లతో బిజీగా ఉన్నారని తెలిపారు. గతంలో కూడా ఎన్టీఆర్ పేరు ఉపయోగిస్తూ కొందరు సేవా కార్యక్రమాల పేరిట డబ్బులు సేకరించేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడే తమ అధికారిక బృందం అలాంటి మోసాలపై హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. తమ పేరుతో ఎవరైనా విరాళాలు లేదా డబ్బులు అడిగితే నమ్మవద్దని, అధికారిక ప్రకటనలు వస్తే మాత్రమే విశ్వసించాలని అప్పట్లో స్పష్టం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. సెలబ్రిటీలకు సంబంధించిన ఇలాంటి రాజకీయ ప్రచారాలు గతంలో కూడా ఎన్నోసార్లు వచ్చినా అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని నిజమని భావించకూడదని రాజకీయ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా ప్రచారమయ్యే వార్తలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అభిమానులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినీ కెరీర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బాలీవుడ్ చిత్రం వార్ 2 విడుదలకు సిద్ధమవుతుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్ర షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ 2 సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు భవిష్యత్తులో మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం వాస్తవాలకు దూరమని, ప్రస్తుతం తారక్ లక్ష్యం సినిమాల్లో మరింత పెద్ద విజయాలు సాధించడమేనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా పుకారేనని అభిమాన సంఘాలు పిఆర్ టీం స్పష్టత ఇవ్వడంతో ఈ వార్తలకు తెరపడినట్లయింది. కాబట్టి అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ఇలాంటి ఊహాగానాలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.